సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో ప్రొడ్యూసర్స్కి ఎంత భారీ ప్రాఫిట్స్ వచ్చాయో జాక్తో అంత భారీ లాస్ వచ్చిందని చెప్పాలి. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాలతో వరుస హిట్స్ అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశారు. ఈ చిత్రాలు భారీ లాభాలు తెచ్చిపెట్టగా సిద్ధు కెరియర్ ఊపందుకుంది. కానీ తాజాగా విడుదలైన జాక్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా ఆడియన్స్ నుంచి కనీస స్పందన కూడా రాకపోవడంతో సిద్ధు నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు. జాక్ చిత్రం థియేట్రికల్ రైట్స్ ముందస్తు చెల్లింపు నిబంధనలతో విక్రయించబడ్డాయి. సిద్ధు తన పారితోషికంలో భాగంగా నైజాం హక్కులు తీసుకున్నారు. కానీ నైజాంలో సినిమా 1 కోటి కూడా వసూలు చేయలేకపోయింది. దీంతో నైజాం డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్గా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక నైజాం ఏరియాలోని సిద్ధు జాక్ నిర్మాతలు 7 కోట్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఆంధ్ర సీడెడ్ పంపిణీదారులు కూడా నిర్మాత బీవీఎస్ ప్రసాద్ పై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో జాక్ టీం భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన జాక్ సినిమా రిలీజ్కి ముందు బిజినెస్ రూపంలో పెట్టుబడిని తిరిగి పొందడంలో మేకర్స్ విఫలమయ్యారు. సినిమా హిట్ అయితే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ జాక్ డిజాస్టర్గా మారడంతో నిర్మాతలకు తీవ్ర నష్టం తప్పలేదు. గతంలో ఇదే నిర్మాతలు తీసిన గాంధీవదారి అర్జున కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ సినిమా వల్ల కూడా డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాక్ రిలీజ్కి ముందే కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఫిర్యాదులు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు జాక్ కూడా ఫ్లాప్ కావడంతో నిర్మాతలు మరింత ఇబ్బందుల్లో పడ్డారు. సిద్ధు టిల్లు సిరీస్తో సాధించిన విజయం జాక్తో కొనసాగలేదు. ఈ డిజాస్టర్ నిర్మాతలకు ఆర్థికంగా భారీ ఎదురుదెబ్బ తగిలించింది. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి, అడ్వాన్సులు తిరిగి చెల్లింపు డిమాండ్లతో జాక్ టీం సతమతమవుతుంది. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు నిర్మాతలు ఏం చేయబోతున్నారో చూడాలి. మొత్తంగా జాక్ డిజాస్టర్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.